Hi friends, welcome to Sankalp Study Success. In this particular lecture, meeku government schemes rani Arya project plus Krishi Vigyan Kendras. So this is the last important scheme in Ministry of Agriculture and Farmer Welfare. In some miscellaneous schemes ఉన్నాయి వాటిని ఒక సెషన్ చేస్తాను, బట్ దిస్ ఇస్ ద మేజర్ లాస్ట్ వన్. ఓకే, నేను ఇంపార్టెంట్ అని షార్ట్ అవుట్ చేసిన వాటిలో దిస్ వన్ ఈజ్ లాస్ట్. ఓకే, సీ హియర్, యూత్ ఉంటారు కదా, యువతని అగ్రికల్చర్ టువర్డ్స్ అగ్రికల్చర్ వైపు, అగ్రికల్చర్ ఎలీడ్ సెక్టార్స్ వైపు మళ్లించడం కోసం, వాళ్ళని అటువైపు అట్రాక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. కాబట్టి దీనికి ఆర్యా అని పేరు పెట్టారు. ఓకే, సో ఆర్యా ఈజ్ స్టాండ్స్ ఫర్ అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. ఓకేనా, సో అగ్రికల్చర్లో యువతని అట్రాక్ట్ చేయాలి, అలాగే జాయిన్ చేసుకోవాలి, ట్రైనింగ్ ఇన్ అగ్రికల్చర్. సో దీన్ని 2015 నుంచి మనకి లాంచ్ చేయడం జరిగింది. సో what is the another objective means here? To enable the farm youth to establish a network groups to take up resource and capital incentive activities like processing, value addition, marketing అన్నీ కూడా వాళ్ళు చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ యూత్. ఓకే, యువత గురించి తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనమాట. సో వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ ఆర్యా ప్రాజెక్ట్ని అంటే కనుక ఈ కిసాన్ విజ్ఞాన్ కేంద్రాస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ దిస్ ఆర్యా ప్రాజెక్ట్ ఫర్ యూత్, ఓకే, టు అట్రాక్టింగ్ ద యూత్ ఇన్ అగ్రికల్చర్. సో హౌ దే ఇంప్లిమెంట్ త్రూ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ఈచ్ స్టేట్. ఓకే, సో కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ఈచ్ స్టేట్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా ఈ ఆర్యా ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఈ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అనేవి ఇన్వాల్వ్ ద అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండ్ ఐసిఏఆర్ ఇన్స్టిట్యూట్స్ యాజ్ ఏ టెక్నాలజీ పార్ట్నర్స్. ఓకే, ఈ కేవీసీలు కేవీకే, ఓకేనా, కేవీకే టెక్నాలజీ పార్ట్నర్స్ ఎవరు అంటే కనుక అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ప్లస్ ఐసిఏఆర్, ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. నెక్స్ట్ సీ హియర్, ఇన్ వన్ డిస్ట్రిక్ట్ 200 to 300 రూరల్ యూత్ ఉంటారు కదా, ఆ రూరల్ యూత్స్కి విల్ బీ ఐడెంటిఫైడ్ ఫర్ దేర్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఎంటర్ప్రీనియల్ యాక్టివిటీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలేటెడ్ మైక్రో ఎంటర్ప్రైజ్ యూనిట్స్. సో హియర్ వీ మస్ట్ ఐడెంటిఫై ద 200 to 300 రూరల్ యూత్ షుడ్ బీ ఐడెంటిఫైడ్, అండ్ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ద్వారా చేయాలన్నమాట. సో ఈ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అనేవి 1 or 2 ఎంటర్ప్రైజెస్ యూనిట్ దట్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ to serve as a training centers for the farmers. Okay, see why they are providing Krishi Vigyan Kendras? To implement the ARYA project and to be frontline extension agriculture and to serve as a single window mechanism for addressing the technology needs for the farmers. So chudandi, Krishi Vigyan ante enti? Knowledge. సో టు షేర్ ద నాలెడ్జ్ టు ద ఫార్మర్స్, అండ్ ఏ నాలెడ్జ్, టెక్నాలజీ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫార్మర్కి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళకి అన్నీ అందజేయాలన్నమాట. అండ్ సో మనకి ఈ ఇండియన్ కౌన్సిల్ ఐసీఆర్ ఉంది కదా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ హ్యాస్ క్రియేటెడ్ ఏ నెట్వర్క్ ఆఫ్ 669 కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఇన్ ద కంట్రీ అండ్ మోర్ కేవీకేస్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్. ఇంకా కొన్ని ఎస్టాబ్లిష్ కూడా చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ అరౌండ్, సో ప్రెజెంట్ 721 ఉన్నాయి, నాట్ 669, ఇది 2020 లెక్కల ప్రకారము. సో 721 అట్ ప్రెజెంట్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఆర్ దేర్. ఇందులో 498 ఆర్ అండర్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండ్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కింద ఉన్నాయి. ఓకేనా, 66 అండర్ ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద ఉన్నాయి, అండ్ 104 అండర్ ఎన్జిఓస్ కింద ఉన్నాయి, అండ్ రిమైనింగ్ అండర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కింద ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ లే స్ట్రాంగ్ ద ఎంఫైస్ ఆన్ ద స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఫర్ ద రూరల్ యూత్. అంతే కదా, సో రూరల్ యూత్కు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి డెవలప్మెంట్ చేయడం గురించే కదా ఈ విజ్ఞాన్ కేంద్రాస్ అనేవి ఉన్నవి, రైట్. సో దే విల్ దిస్ పర్టికులర్ విజ్ఞాన్ కేంద్రాస్ ప్రొవైడ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఇన్పుట్స్ లైక్ సీడ్స్, ప్లాంటింగ్ మెటీరియల్స్ అండ్ బయో ప్రొడక్ట్స్. ఓకే, అండ్ ఫార్మర్స్కి అడ్వైస్ కూడా చేస్తూ ఉంటారు ఆన్ టైమ్లీ క్రాప్ అండ్ ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ రికమెండేషన్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు ఫార్మర్స్కి. ఎనీ డిస్ట్రిక్ట్ అంటే ఆగ్రో ఎకోసిస్టమ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయితే వాటిని కూడా సాల్వ్ చేస్తారు.
And remember, this point is very very important. Krishi Vigyan Kendras is an integral part of National Agriculture Research System amma, NARS. Okay, ఇది మీకు ఇచ్చి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చినప్పుడు అందులో ఈ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వాట్? నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సిస్టమ్. ఓకే, సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ కేవీకే స్కీమ్ 100% ఫినాన్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద కేవీకేస్ ఆర్ శాంక్షన్ టు ద అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఐసీఆర్. ఇవంతా మీకు ఇంతకు ముందే చెప్పాను, ఓకేనా, దేనికి ఎంత ఉంటుంది అని. సో అవుట్ ఆఫ్ 721, సో అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి 498 శాంక్షన్ ఉన్నాయి, ఐసీఆర్ ఇన్స్టిట్యూట్ కింద 66 ఉన్నాయి, ఎన్జిఓస్ కింద అరౌండ్ ఒక 104 ఉన్నాయి, అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కింద ఒక 38 ఉన్నాయి, అండ్ రిమైనింగ్ ఎడ్యుకేషన్ దీని కింద ఉన్నాయి. సో ఫైనల్గా ఇక్కడ మీరు ఏంటంటే తెలుసుకోవాలి, రూరల్ యూత్ని అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టార్ వైపు మళ్లించడం కోసం మన భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏంటి అంటే కనుక ఆర్యా ప్రాజెక్ట్. సో ఆర్యా ప్రాజెక్ట్ని ద్వారా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడము, వాళ్ళకి దాని వైపు అట్రాక్ట్ చేయడం అనేది చేస్తారు. సో దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కనుక కృషి విజ్ఞాన కేంద్రాస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 4 పాయింట్స్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ఈ కృషి విజ్ఞాన కేంద్రాస్ అనేవి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సిస్టమ్స్. ఓకే, అండ్ ఇట్ ఎంఫాసిస్ ద స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ యూత్. Okay, and also they will give the advice for the farmers for timely crop and enterprise related recommendations, right? Hope you understand this concept. And Ministry of Agriculture is completed and some miscellaneous are there, right? Mera gaon ilantivanni chinna undipoyi, so vaati meeda oka session chestanu meeku. So hope you understand this all these concepts ma. So I'll stop here. Do subscribe to our channel. Thank you for watching.